రైట్ రైట్ ఓకే రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు, పిఎన్ మూర్తి గారు. నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం రహీం గారు. మూర్తి గారు, ఈ ఏదైతే అంశం కల్తీ అనేవి, కల్తీ నూనెనో లేకపోతే లడ్డు సంబంధించిన అంశమో, తిరుమల ప్రసాదం, ఇది పదే పదే మనం చెప్పుకోవటానికి కూడా వాస్తవంగా ఇది ఎప్పటికప్పుడు ఈ రోజుతో దీనికి సంబంధించినటువంటి కథ సుగాంతం అయింది అనుకుంటే, పోను పోను చివరికి అసెంబ్లీ కూడా తాకింది. ఇది అసెంబ్లీలో కూడా 0 ఓవర్లు కూడా రద్దు చేస్తూ దీని మీద ప్రస్తావన పెట్టే పరిస్థితికి వచ్చింది రాష్ట్రంలో. ఓ పక్క చూస్తే కల్తీ లడ్డు, ఇంకో చూస్తే కల్తీ పాలు. ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో ఈ కల్తీ వ్యవహారం అయితే ప్రస్తుతం అయితే రాజకీయ ప్రత్యర్థుల మధ్య తీవ్ర దుమారమే రేపుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి మూర్తి గారు? ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలిద్దరికి కూడా నమస్కారం. నేనేమంటున్నానంటే ఇప్పుడు విషయానికన్నా కూడా విశేషణాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. విషయానికే పరిమితం అయితే ఇబ్బంది లేదు, విశేషణాలకు వెళ్తున్నారు. మొదట్లో దీని మీద పందికోవు అని, ఇదని అదని, తర్వాత బాత్రూము ఇదని, అవన్నీ విశేషణాలు. ఆ విశేషణాల చుట్టూరా తిరిగితే ఇది రాజకీయ వాదనల కింద, రాజకీయ ప్రత్యర్థ వాదనల కింద ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కల్తీ జరిగిందనే దగ్గరికి అందరూ వస్తున్నారు. ఇప్పుడు రామారావు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇవి చెప్పడం తప్పు అధినేతగా ఉండి, కానీ కల్తీ జరిగిందనే వరకు అందరూ కూడా ఏకోన్ముఖంగా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు వెళ్ళడం బట్టే కదా అక్కడ సిట్ వేసింది. సో అది తేలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, గతంలో అయితే ఈ ఏదైనా ఒక విషయం అది కోర్టు పరిధిలో ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి. దీనికి కొంత ఆ కోర్టుని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి కాబట్టి అటువైపుగా దాన్ని దాడి మళ్లించే సమస్య ఒకటి వస్తుందని చెప్పి మనం గతంలో న్యాయ వ్యవస్థలకి ఇబ్బంది లేకుండా మాట్లాడుకునేవాడిని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బాహ్యంగా బహిర్గతంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మన పెద్దల సభలో దీన్ని లేవనెత్తాలని బలం ఉంది కాబట్టి లేవనెత్తడం కాదు, విషయం ఉంటే లేవనెత్తాలి. బలాలు లేకపోవడం కాదు, ఇది విషయం ఉంటే దాన్ని ఇది చేయాలి. ఒకటి. రెండు, పెద్దల సభలో ఎప్పుడు మనం దాన్ని టేకప్ చేస్తాం? ముందు శాసనసభలో దానికి ఒక చర్చ జరిగి దాని మీద ఒక తీర్మానం ఏమన్నా చేసి పంపితే ఆ తీర్మానం చుట్టూరా మాట్లాడుకుని, ఒకవేళ ఆ తీర్మానం సరైనది కాదంటే తిరిగి మళ్ళా శాసనసభ పంపితే, మళ్ళా శాసనసభ మళ్ళా తిరిగి అదే విషయాన్ని కనుక పంపితే ఇంక పెద్దల సభ చేయగలిగేది ఏం లేదు. పెద్దల సభలో రాద్ధాంతం చేయడానికే తప్ప అది పెద్దల సభ కింద కాకుండా దీని మీద పట్టుపడడం అనేది సరైనది కాదు. ఈ రోజుని ఆయన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యలో మళ్ళీ ఏమన్నారు, హెరిటేజ్కి దీంట్లో పార్ట్నర్షిప్ ఉందని అన్నారు. అంటే ఇటు ఒక ఒక ఎడ్జ్లో ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా దీన్ని ఏ విధంగా కల్తీ జరిగినా అది ఏ విధంగా హెరిటేజ్ గంట కట్టాలనే వైపుగా దాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నేను ఎన్డీపీలతో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పాను అని. కానీ ఒక రాజ్యాంగ అధికారిగా ఉండి రాజ్యాంగ పాలక వర్గంలో అధినేతగా ఉన్న వాళ్ళు విశేషణాలు చెప్పకూడదు. కల్తీ జరిగింది, దీని మీద మేము విచారిస్తున్నాం, దట్స్ ఎనఫ్. అలా కాకుండా ఇప్పుడు అసలు కల్తీ వెనక్కిపోయి ఇందులో ఏం కలిసిందనే దాని మీద ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఏమి జరిగినా కూడా కల్తీ జరిగిందనేది మాత్రం వీళ్ళు మాట్లాడే దాన్ని బట్టి జరుగుతున్నది. ఈ కల్తీ మీద పూర్తి విచారణ జరగాలి. ఏకసభ్య కమిటీ కూడా వేశారు కదా. వేసినప్పుడు నేను చెప్పాను ఇది ఏకసభ్యాన్ని మళ్ళీ లాగాడడం అవసరం లేదని. సరే, వైసీపీ లాగా సుబ్రహ్మణ్యం గారు అనుకుంటాను, బీజేపీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దాన్ని సుప్రీంకోర్టు లేదు, ఏకసభ్య, అది ఒక పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ఏకసభ్య కమిటీ వేసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ వైసీపీ ఆందోళన నా ఉద్దేశంలో ఇంకా వేరే లేని వాళ్ళ పేర్లు ఏమైనా కలుపుతారేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇష్యూని ఇంకా ఎక్కువ డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. టోటల్గా కల్తీ జరిగింది, ఆ కల్తీ ఏమిటనే దగ్గరే తప్ప కల్తీ జరిగింది, కల్తీ జరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు మరి టీటీడీ దేవస్థానాన్ని గతంలో ఉన్న చైర్మన్ని బాధ్యులు చేయగలుగుతారా? చేయలేరు. పాలసీ వరకు అంటే టెండర్స్లో ఏమైనా లోపం జరిగిందా, వాళ్ళకి ఏమైనా క్విట్ ప్రోకో జరిగిందా, వాళ్ళు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారా, ఇవన్నీ ఒక వింగ్. అది తేలే వరకు కూడా రాజకీయంగా ఉన్న
చైర్మన్ని ఇది తాకదు. మహా అయితే దానికి ఆ, మన టిటిడి దేవస్థానం అధినేతగా ఉన్న వారికి ఇది ఏమన్నా వెళ్తుంది. ఇప్పటికే చిన్న అధికారుల మీద తీసుకుంటున్నారు. మన దగ్గర ఏం జరుగుతుంది అంటే పసుకున్న వాడి మీద చర్యలు ఉంటున్నాయి, అసలైన వాడిని వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది ఇంత మోతాదులో జరిగింది అని అంటే పై స్థాయిలో చేతులు లేకుండా ఇవి జరగదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఒక 45 రోజుల్లో ఏకసభ్య కమిటీ తన రిపోర్ట్ని ఇస్తుంది. కాబట్టి ఇంకా ఏమన్నా ఈ ఛార్జ్ షీట్లో యాడ్ చేయాల్సి ఉన్నాయా, లేకపోతే ఇంకా ఎవరైనా విట్నెస్గా తీసుకోవాలా, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి మనం ఒక దుకాణంలో కల్తీ జరిగితే వెంటనే మనం వాళ్ళ మీద పెనలైజ్ చేస్తున్నాం కదా. మూర్తి ఆ గారు, విధంగా ఎందుకు పెనలైజ్ మూర్తి గారు, చేయలేకపోతాం? ఇక్కడ వాళ్ళు ఏకసభ్య ఎందుకు కమిటీ ఏకసభ్య కమిటీ మూర్తి చేయలేకపోతాం గారు, అనేది. మూర్తి గారు, ఇక్కడ ఏకసభ్య కమిటీ మీరు చెప్పినట్టుగానే ఇక్కడ అనుమానం ఏం తావిస్తూ ఉందంటే, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పే అంశం ఏంటంటే, ఎందుకు పాత బోర్డుని ఎందుకు పదే పదే వెనకేసుకొస్తున్నారు జగన్, ఎందుకు అంతగా భయపడుతున్నారు, పాత బోర్డుని ఎందుకు వెనకేసుకొస్తున్నారు అనే విషయాన్ని లేవనెత్తుతా ఉన్నారంటే, ఈ ఏకసభ్య కమిటీలో కూడా అసలు పాత బోర్డులో ఏం జరిగింది, మీరు చెప్పినట్టుగానే ఇంకా కొంతమంది తొవ్వి మెన్షన్ చేస్తారేమన్న భయం ఉంది, అందుకే దానికి సంబంధించిన పాత బోర్డుని ఎందుకు వెనకేసుకొస్తున్నారంటూ ఇటు డిప్యూటీ సీఎం ప్రశ్నిస్తున్నారు జగన్ని. అంటే వీళ్ళ భయం పాత కూడా అదే, బోర్డు ఏకసభ్య కమిటీలో మెన్షన్ చేస్తారని పేరు. అంటే ఇక్కడ పాలకు పాలు నీళ్ళకి నీళ్లు వేరు చేయాలండి. ఇప్పుడు ఉమ్, అధికార యంత్రాంగం ఉంటుంది, ఉమ్, పాలసీ పాలసీ వరకే రాజకీయం. పాలసీ ఒకసారి నిర్ణయం అయిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేసరికి అది అధికారుల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇప్పుడు చేసిన దాంట్లో అంటే పాలసీ ఏంటి, పలానా కంపెనీ నుంచి తీసుకున్నారు, టెండర్లు తెచ్చారు, ఆలోపన జరిగిందా, లేకపోతే వాళ్ళ టెండర్లు తీసుకున్న వాళ్ళు కల్తీ చేశారా అనేది కదా ఇక్కడ మనం తేల్చుకోవాల్సింది. అందుకని ఇప్పుడు ఆ, నా వరకైతే నేను ఆలోచించేది రాజకీయంగా టచ్ చేయలేరు వీళ్ళు. రాజకీయంగా టచ్ చేస్తారనే అనుమానాలు నాకు ఎక్కడా లేవు. అయితే ఒక రాజకీయంగా దీన్ని వెనకాల ఆరోపణలు చేయడానికి ఒక అవకాశం తీసుకోవడానికి ఏకసభ్య కమిటీ ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఏకసభ్య కమిటీ తీసుకున్నది ఏమి, అది మళ్ళా కేబినెట్ చర్చిస్తుంది. అలా ఈ లోపల సుప్రీంకోర్టు వేసిన సిట్టు, ఆ సిట్లో వచ్చిన తుది దీన్ని బట్టి మళ్ళా ఛార్జ్ షీట్ని అప్డేట్ చేస్తారా, ఎవరు మళ్ళా ఏలో A1 అవుతారా, A2 అవుతారా, ఇవన్నీ కూడా మళ్ళీ జరుగుతాయి. మూర్తి గారు, ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన అంశం కూడా అదే, నన్ను వైవి సుబ్బారెడ్డిని ఇరికించాలనే ప్రయత్నమే ఇదంతా చేస్తున్న వ్యవహారం మళ్ళీ చంద్రబాబు, అందుకే ఏకసభ్య కమిటీ అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఇంత ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి. అంటే ఇదేమో పవన్ ఇప్పుడు కళ్యాణ్ అదే సమయానికి వచ్చేటప్పటికి ఇటు పాత కమిటీని ఎందుకు వెనకేసుకొస్తున్నారు, దీంట్లో ఆయన భాగస్వామ్యం కూడా ఏమైనా ఉందా, ఎందుకు పాత బోర్డుని వెనకేసుకొస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు, అది కూడా తేలిద్ది, ఎందుకు ఆయన భాగస్వామ్యం ఉందేమన్న అనుమానం వస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇటు పక్క చూస్తేనేమో మా పేర్లు తీసుకురావాలని, మమ్మల్ని అరెస్ట్ చేయాలని దీని అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు వాళ్ళు ఏకసభ కమిటీ అంటూ ఇటు భూమన చెప్తున్నారు, భూమన అండ్ వై సుబ్బారెడ్డి. యా అప్పుడు ఆ ఇద్దరు ఇన్వైటీ సభ్యులుగా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అనే దాన్ని ఒక కార్డు బయటకు వదిలారు. అది వదిలేసరికి మళ్ళా పవన్ గారు ఏమంటున్నారు, మీ సభ్యులు మీ పాత కమిటీని ఎందుకు వెనకేసుకోరు? పాత కమిటీ కొత్త కమిటీ ఇవన్నీ కాదండి, కల్తీ జరిగిందా లేదా. ఇప్పుడు మనకి ఏమవుతోందని అంటే ఈ అవినీతి చుట్టూరా ఇన్వెస్టిగేషన్ కాకుండా దాన్ని ప్రభావితం చేసే విధంగా బయట ఎక్కువ మాట్లాడుకోవడం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కల్తీ జరిగింది, ఇదైతే ప్రాథమిక విచారణ లేకుండా, ప్రాథమిక అంశాలు లేకుండా కల్తీని టేకప్ చేయదండి, సిట్ కూడా చేయదు. సుప్రీంకోర్టు కొట్టిపడేసి ఉండేది, ఇందులో ఏం లేదు మాట్లాడుకోవడానికి అని. ఎందుకని సిట్ వేసింది? ఎస్, ప్రాథమికంగా దాని మీద సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రైమ్ ఆఫీసీ ఉన్నది అని కదా. ఈ ప్రైమ్ ఆఫీసీ ఏంటో తేలే లోపలే వాళ్ళు ఉన్నారు, ఎన్వైటీస్గా వాళ్ళు వచ్చినప్పుడే ఇది జరిగిందని ఈ పక్కనన్నా, లేకపోతే మా వాళ్ళని మీరు ఇరికించడానికి ఇవన్నీ చేస్తున్నారని ఈ పక్కనన్నా, అసలు లడ్డు మిద్దె అయిపోతుంది, కల్తీ మిద్దె అయిపోయి ఆఖరికి ఎవరు ఏంటి అనే దగ్గర ఈ వాదోపవాదాలు జరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని ఇంతగా రామారావు గారు అంటున్నారు. ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్సే, అధికార పార్టీ అయినా మన ప్రతిపక్షమైనా డైవర్ట్ పాలిటిక్సే. ఎందుకు శాసనసభలోకి వచ్చి దాన్ని ఎదుర్కోరు మీరు? అక్కడ బలం లేదనా? ఎందుకు అక్కడ పెద్దల సభలో మాట్లాడాలని అంటారు? పెద్దల సభలో ఇష్యూ ఎప్పుడు కూడా శాసనసభలో జరిగిన తర్వాతనే పెద్దల సభలకు వచ్చింది. పెద్దల సభలో ఏం మాట్లాడుకుంటారు? అక్కడ ఏం శాసనం జరగదు.
అక్కడ అక్కడ రికార్డులో ఏం వచ్చినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. జరగాల్సిందంతా శాసనం చేసే శాసనసభలో జరగాలి. అందుకని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీ సభ్యులు వస్తారని భయపడుతున్నారా, ఇవన్నీ అనవసరమైన వ్యాఖ్యానాలు. అందులో ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సమన్వయం పాటించాలి. ఎట్లాగే ఏకసభ్య ఇది వేశారు కదా, తేలనే ఉంది. అప్పుడు చెప్తాం, అప్పుడు వాళ్ళు ఇరికించారా లేకపోతే ఉన్నారా, ఇవన్నీ కూడా అప్పుడు మాట్లాడుకోవచ్చు. నా ఉద్దేశం అయితే ఇప్పటికైనా ఇరుపక్షాలు కూడా ఈ వ్యాఖ్యానాలు మానేసి సాఫీగా ఏకపక్ష ఆ కమిటీని కొనసాగడం, ఇటు సిబిఐతో ఉన్న ఈ సిట్ను కూడా సుప్రీంకోర్టు ఆదేశాల వరకు ఓ తుది మెరుగులు ఇచ్చి ట్రయల్కి రానివ్వండి. ట్రయల్కి రానివ్వట్లేదు ఇక్కడ. అది నా